పల్నాడు జిల్లా కోనూరులో పడవ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారాన్ని జిల్లా అధికార యంత్రాంగం అందజేసింది. 4 కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున చెక్కులను కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పంపిణీ చేశారు. బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. షికారు నిమిత్తం నాటు పడవలో ప్రయాణం చేయడం జరిగింది. ఆ నలుగురు కూడా చనిపోయిన వ్యక్తులందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినవారు అవ్వటం చాలా విషాదకరమైన విషయం. ఈ యొక్క విషయాన్ని వెంటనే మా సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కలెక్టర్ గారి ద్వారా సీఎం గారు వెంటనే రెస్పాండ్ అయ్యి నలుగురికి కూడా ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఇంతటితో సరిపెట్టుకోకుండా రాబోయే రోజుల్లో వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాము. వాళ్ళ ముందు పిల్లలు చనిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. దానికి ముఖ్యమంత్రి గారు వెంటనే అందరికీ చెప్పడం జరిగింది. వెళ్ళండి, తల్లిదండ్రులు కలవండి, కలిసి మనము ప్రభుత్వం వైపు నుంచి చేయగలిగిన సాయం మనం చేద్దాము. ఓకే, 5 లక్షల రూపాయలు ముందుగా ఇవ్వండి. కేవలం ఈ 5 లక్షలు ఇచ్చి అక్కడితో కాకుండా ఇంకా కలెక్టర్ గారు మేము మాట్లాడుకొని ఇంకేమైనా చేయొచ్చా, వారికి ఇంకా పిల్లలు ఉన్నారు, వారికి మనం ఏమన్నా కేంద్రీయ విద్యాలయాలు ఎక్కడైనా సీట్ ఇప్పించే కార్యక్రమం కానీ, మిగతా చదువుకోవడానికి కానీ, ఉద్యోగ పరంగా కానీ, ప్రైవేట్ దాంట్లో అయినా ఎక్కడో చోట ఉద్యోగం చూపించే పరిస్థితి కానీ ఆలోచిస్తాం తప్పకుండా. దాంతో పాటుగా ఈ కుటుంబాలకు అన్ని విధాలుగా కూడా అండగా ఉండే విధంగా ఎవరికైనా ఇల్లు లేకపోతే కూడా శాంక్షన్ చేసే బాధ్యత తీసుకుంటాం. గవర్నర్లు సీఎం గారు కూడా చాలా డీటెయిల్డ్గా రివ్యూ చేశారు. ఎందుకు జరిగింది, ఇలా జరగకుండా చూసుకోవడానికి ఒక కమిటీ కూడా ఫామ్ చేశారు. ఈ బోట్స్ ఎలా నడుస్తున్నాయి, అది మెకనైజ్ బోట్ కూడా కాదు, సింపుల్ ఫిషర్మెన్ బోట్, దాంట్లో వాళ్ళు వెళ్దాం ఏంటి, దాన్ని జరగకుండా ఇంకా ఆ కృష్ణా నది బార్డర్లో మొత్తం ఏమేమి యాక్షన్ తీసుకోవాలి, రికమెండేషన్స్ ఇవ్వాలి 2 వీక్స్లో చెప్పడం జరిగింది. దీంతో పాటు బాధితుల కుటుంబాలకి 5 lakhs ఎక్స్ గ్రేషియా పర్ పర్సన్ కూడా ఇవ్వడం జరిగింది.